దేశంలో అవినీతి ఎక్కడుందా? మొత్తం అవినీతే లేదు అసలు అని మాట్లాడతారు కదా. భారతదేశంలో కొంత తగ్గిందట అవినీతి. ఎంత తగ్గిందంటే ఇంతకుముందు 96వ ప్లేస్లో ఉండేనట, మనం 9వ ప్లేస్కి కాదు వచ్చింది, 91వ ప్లేస్కి వచ్చినామట. ఎంత గొప్పగా ఎగబాకినం చూడండి. ఇగో 96 నుంచి 91వ స్థానానికి సూచీలో ఎగబాకిన దేశం అట. అతి తక్కువ మకిలి అంటిన దేశంగా డెన్మార్క్ అట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశంలో అవినీతి తగ్గుముఖం పట్టిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇది తగ్గుముఖం ఎట్లయితుందండి? నాకు అర్థం కాదు. 96 నుండి 91కి వచ్చిందట, తగ్గుముఖం అన్నట్టు అది. ప్రపంచ అవినీతి సూచీలో 96వ స్థానంలో ఉన్న భారత్ 2024లో 2025 నాటికి 91వ స్థానానికి పోయిందట. 2025 సంవత్సరానికి సంబంధించిన నివేదికను మంగళవారం ఆ సంస్థ వెలువరించింది. విభిన్న కసరత్తులు, నిపుణుల విశ్లేషణలు, సర్వేల ఆధారంగా ఈ సూచీ రూపొందిస్తారు. ఇందులో 0 పాయింట్లు సాధించిన దేశం పూర్తిగా అవినీతిమయం, 100 పాయింట్లు పొందిన దేశంలో అవినీతి లేనే లేదని అర్థం. డెన్మార్క్ 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రభాగాన ఉన్నదట. ఎప్పుడైతుందో మన దేశం, కలలో కూడా అవుతుందో మరి, అది కూడా సాధ్యమో కాదు మరి. తదుపరి 2 స్థానాలు ఫిన్లాండ్, సింగపూర్కు దక్కినాయట. అంతకుముందు సంవత్సరం కూడా ఈ 3 దేశాలే అగ్రభాగాన ఉన్నాయి. అవినీతి నిర్మూలన విషయంలో భారతదేశం 39 పాయింట్లు సాధించగలిగింది. పాకిస్తాన్, ఇరాక్లు చెరి 28 పాయింట్లు పొందినాయట. దక్షిణ సూడాన్, సోమాలియా దేశాలు ఈ సూచీలో చెరి 9 పాయింట్లతో అట్టడుగున ఉన్నాయి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో అమెరికాలో అవినీతి పెరిగిందని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2025లో 1 పాయింట్ తక్కువ పొంది అవినీతి సూచీలో ఆ దేశం 29th ప్లేస్లో ఉందట. అమెరికా 29th ఉంటే మనం 91లో ఉన్నాం. అది కథ.